నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. జనవరి నెల 6/1/2025 నుంచి 13/1/2025 ఈ వారఫలం మనం పరిశీలించినట్లయితే మాత్రం, ముందుగా ఈ వారం గ్రహగమనం గనక మనం చూసినట్లయితే మాత్రం, ధనుస్సు రాశిలో సూర్య చంద్రులు, అలాగే కుంభంలో శుక్ర, శని, చంద్రులు, అలాగే రాహు మీనంలో, అలాగే గురుడు వృషభంలో, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు ఈ విధంగా గ్రహ సంచారం అనేది మనకి కనిపిస్తుంది. దీనివలన మనకి ఈ రాశుల వలన, ఈ గ్రహాల వలన మనకి మరి ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉంటుంది, ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా, చాలా చక్కగా ఎందుకంటే మనం ప్రతీదీ కూడా మనం చెప్పే విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా 100కి 99% మనకి అందరూ కూడా మన కామెంట్ సెక్షన్‌లో గురుగారు మీరు చెప్పినవి మాకు ప్రతి వారం కూడా ఇవి మీరు చెప్పినవన్నీ కూడా మా జీవితంలో జరుగుతున్నాయి గనుక మాకు ఈ జనవరి నెల 2025 నుంచి కూడా మాకు ప్రతి వారం కూడా వారఫలం అందించగలరని చెప్పి మనకి అడగడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ 2024 మనం చూసుకున్నాం. 2025లో కూడా మనం ఈ జనవరి నుంచి కూడా మనం పరిశీలించినట్లయితే మాత్రం ముందుగా మేషం చూసుకున్నట్లయితే మాత్రం ఉద్యోగస్తులకి ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే కృషికి తగిన గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. అలాగే కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో కొంచెం దూకుడనేది పనికిరాదు. సాధ్యాసాధ్యాలు కొంచెం గమనించుకొని మనం అడుగు ముందుకేయవలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే బుద్ధి, చతురత చాలా అవసరం. మనం ఆలోచించవలసినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం కొంతకాలంగా కొన్ని ఫలితాలనేవి కొంచెం మిశ్రమం అనిపించినా సరే, మనం ఏదైతే నమ్ముతామో ఆ విలువల్ని మనం కట్టుబడి మన జీవితం అనేది కొంచెం ముందుకు సాగించినట్లయితే మాత్రం, మన విలువల్ని అవే మనకి కాపాడుతాయి అనేటువంటి విషయం కూడా మీరు గుర్తెరగాలి. అలాగే ఓవరాల్‌గా మనకి మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆదాయపరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది గాబట్టి, చాలా అంటే ఈ వారం అంతా కూడా కొంచెం మనశ్శాంతి కూడా కలిగే అవకాశాలైతే మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు కొంచెం నవగ్రహ శాంతి కూడా చేయించుకోవడం వల్ల ఇంకొంచెం అంటే ఇంక మనకి ఏవైతే పనులైతే జరగట్లేదని చెప్పి మనం బాధపడుతున్నాం, ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశాలైతే మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే తదుపరి మనం వృషభ రాశి. ఈ వృషభ రాశి కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం శుభ ఫలితాలనేవి చాలా చక్కగా అందుకుంటారు. అలాగే కాలం కలిసొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకి ఎవరైతే శ్రేయోభిలాషులున్నారో వాళ్ళ సహాయం కూడా మనకి లభించే అవకాశం ఉంది. ఇది కాకుండా కొత్త ఆలోచనలు మనకి స్ఫూర్తినిస్తాయి. ఇది మాత్రం మనం చాలా ఆలోచించవలసినటువంటి విషయం. అలాగే వాటికి స్పష్టమైన రూపం ఇచ్చి మీరు ప్రయత్నించండి. ఆ ఫలితాలన్నీ కూడా మనం సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా వ్యాపారంలో లాభాలనేవి చాలా చక్కగా ఉంటాయి ఈ వారం అంతరూ కూడా. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఆస్తిపాస్తులు కూడా వృద్ధి చెందే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. అవకాశాన్ని కూడా సద్వినియోగం మీరు చేసుకోండి. చాలా చక్కగా ఈ వారం అంతా కూడా వృషభ రాశి వాళ్ళు మహాలక్ష్మిని ధ్యానించడం వల్ల ఆర్థికంగా కూడా అంటే మనకు కొంచెం ఇప్పటిదాకా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఈ వారం మీరు మహాలక్ష్మిని గాని ఆరాధించుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. మన పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి గాని మనం చూసుకున్నట్లయితే మాత్రం అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే మన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అధికారుల ప్రోత్సాహం అనేది చాలా చక్కగా లభిస్తుంది. శత్రుదోషం నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. మిత్రుల యొక్క మద్దతు కూడా మనకి అందే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ నిర్ణయాల వల్ల భవిష్యత్తు సానుకూలంగా మారే అవకాశం చాలా చక్కగా కనిపిస్తుంది. రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి. పొదుపు అనేది కొంచెం అవసరం. ఎందుకంటే ఖర్చులనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, మీరు ఎంత పొదుపు చేసుకున్నట్లయితే అంత మంచి అవకాశం ఉండే అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలు మన ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా మనకి మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆదాయ పరంగా, మనశ్శాంతి పరంగా మనకి ఏవైతే పనులు పెండింగ్ ఉండిపోయే పనుల పరంగా అన్నీ కూడా మనకి సక్సెస్ అనేది మనం సాధించగలుగుతున్నాం. అలాగే మీరు మహాలక్ష్మిని గాని
ధ్యానించడం వల్ల మనకి ఇంకొంచెం మంచి పనులు ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో, ఆర్థికంగా ఏవైతే పనులు ఇబ్బందులు పెడుతున్నాయో అవన్నీ కూడా మనం సక్సెస్‌ఫుల్‌గా జరగడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. అలాగే పెట్టుబడి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతంగా ఫలించే అవకాశం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో మరింత ఏకాగ్రత చాలా అవసరం. అలాగే ఓర్పుతో వ్యవహరించండి. అలాగే ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సూచనలు కూడా తీసుకోవాలంటే అది చాలా మరి ముఖ్యం. అలాగే సున్నితమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి 2 సార్లు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి కొన్ని విషయాల్లో. అలాగే ఆరోగ్యం పట్ల మరీ ముఖ్యంగా మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి ఆరోగ్యం మీద ఈ వారంలో మీరు చాలా శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నవగ్రహ శాస్త్రాలు మీరు పఠించడం వల్ల ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి, జీవితంలోని మనకున్నటువంటి ఏవైతే సమస్యలు జరగక ఇబ్బందులు పడుతున్నామో అన్నిట్లో కూడా మనం సక్సెస్ సాధించవలసినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి సింహరాశి. సింహరాశి మీ ప్రతిభ మనకు కనబరించే అవకాశం ఉంది. మంచి ప్రతిభ కనబరించే అవకాశం ఉంది. వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఫలితాలు కూడా మనకు స్పష్టంగా మనకు కనిపిస్తాయి ఈ వారంలో. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని, ఈ ఒక్క విషయం మాత్రం అండర్‌లైన్ చేసుకోండి మీరు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మనం చాలా దెబ్బలు తిన్నాం. ప్రతిసారి కూడా మనం అవే దెబ్బలు తినవలసిన పరిస్థితి లేదు. మీరు గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఒకటికి 2 సార్లు నిర్ణయాలు మీరు తీసుకొని, దాని మీద మీరు మంచి నిర్ణయం ఏదైతే ఉందో అది తీసుకోవడం వల్ల మన జీవితంలో ఒక మంచి ముందడుగు వేసే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే అధికారులతోటి సౌమ్యంగా సంభాషించండి. ఏ గొడవలు పెట్టుకోవడం గానీ అధికారులతోటి లేదంటే కొంచెం మనం వాళ్ళని ఇబ్బందులు పెట్టేటట్టుగా మాట్లాడడం గానీ ఏమి చేయకండి. చాలా సౌమ్యంగా మీరు వ్యవహరించడం చాలా మంచిది. అలాగే సాహసోపేతంగా మీరు వ్యవహరించవలసినటువంటి సమయం కూడా ఏర్పడింది ఈ వారం రోజుల్లో. అలాగే వారంలో మధ్యలో మీకు అదృష్టం కూడా కలిసొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ప్రతి విషయంలో కూడా మీరు మీ నిర్ణయాల మీదే ప్రతీది కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే మాకు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు చాలా సౌమ్యంగా, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టా కాదని ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకి ఈ వారాంతంలో లాభదాయకం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం అనూహ్యంగా కూడా లాభపడే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఒక్కసారి గ్రహించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు ఈ వారాంతంలోన వెంకటేశ్వర స్వామిని ఉపాసించడం వల్ల మనకి మరిన్ని మంచి ఫలితాలొచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యా రాశి. మనోబలంతో వ్యవహరించవలసొస్తుంది. ముందస్తు ప్రణాళికలు ఏవైనా ఆటంకాలను మనం అధిగమించే అవకాశాలున్నాయి. అలాగే ఈ సామరస్య ధోరణి చాలా అవసరం. ప్రతీదీ మీకు ఒకటికి ముందు 2 కిందటి వారం కూడా మీకు అదే చెప్పాను. మనం చాలా సామరస్య ధోరణి మనకి చాలా అవసరం. అలాగే గ్రహాలన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా మనం భగవంతుని యొక్క ప్రార్థన, పూజ ఎంత చేసుకుంటే మనకు అంత ఫలితాలనేవి మనకి లభించే అవకాశాలున్నాయి. అయినా దైవ బలంతోటి మనం విజయం సాధించాలి అనేటొకటి మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం తప్పకుండా ఆ దైవ బలం కూడా మీకు కన్యా రాశి వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. మీరు ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఆ దైవ బలంతో ప్రతి విషయంలో కూడా విజయం సాధించగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలు కూడా తీసుకోండి. అది మరీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ నాకే తెలుసులే నేను ఏం చేసినా కరెక్ట్ అనేది కాకుండా మీ శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఎవరైనా మంచి సలహాలిస్తే అవి కూడా స్వీకరించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం ఈ వారాంతంలోనే అది సక్సెస్‌ఫుల్ సాధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల చాలా అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. తదుపరి తులారాశి. కాలం సహకరించే అవకాశం ఉంది. ఆత్మబలంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అవసరానికి కొంచెం డబ్బు కూడా అందే అవకాశం ఉంది. కానీ వృధాగా మాత్రం డబ్బు ఖర్చు చేయొద్దు. అలాగే ఆస్తిపాస్తులు కూడా మనకు వృద్ధి చెందే అవకాశం ఉంది. అదే సమయంలో మీ ఆర్థిక ప్రణాళిక చాలా చక్కగా మీరు ప్రణాళిక చేసుకొని మనకొచ్చినటువంటి ఇన్‌కమ్, అలాగే మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా కూడా చాలా జాగ్రత్తగా గాని మనం ఖర్చు పెట్టి, మన ఆర్థిక ప్రణాళిక గాని చాలా చక్కగా చూసుకున్నట్లయితే మాత్రం మనం ఈ నెలంతా కూడా అంటే మనకు ఈ సంవత్సరం అంతా కూడా అవ్వచ్చు, ఈ నెల అవ్వచ్చు, ఈ వారం అవ్వచ్చు.
కొంచెం జాగ్రత్త పడతాం. లేదంటే కొంచెం ఆర్థికపరమైన విషయాల్లో చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి ఈ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అదే సమయంలో వృత్తి నైపుణ్యం కూడా మనం పెంచుకునే అవకాశం ఉంది. అధికారుల యొక్క మెప్పు కూడా పొందే అవకాశం ఉంది. అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోవద్దు. ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా అంటే మనకు అవసరం అనే విషయం కన్నా అనవసరం అనేటువంటి విషయాల్లో మనం వేలు పెట్టడం వల్ల మనం చాలా ఇబ్బందులకు గురవుతే అవకాశాలు ఇప్పటికీ పడుతున్నాము. ప్రెజెంట్ కూడాన మీకు ఎంత వరకు ఎంతైతే మాత్రం మన పనేదో మనం చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోవద్దు. అలాగే కుజగ్రహ స్తోత్రం గాని మీరు పఠించడం వల్ల మనకి ఈ వారంతో కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి మనం చూసుకున్నట్లయితే మాత్రం మనోబలం చాలా అవసరం వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కూడా మనకి కనిపించే అవకాశాలున్నాయి. కొన్నిసార్లు మనం మంచి తలపెట్టినా కూడా కీడు జరిగే అవకాశం మనకి ఈ వారాంతంలో కూడా కనిపించే అవకాశం ఉంది. లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మీరు విశ్రమించకండి. అది ఎంత కష్టమైనా సరే మీరు సాధించండి. అది మీరు సక్సెస్‌ఫుల్‌గా సాధించగలుగుతారు. మీరు జీవితంలో ఒక మంచి ముందడుగు వేసే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా మీరు ఇది నాకు అవ్వదనే నెగెటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి, నేను చెయ్యగలను అనేటువంటి పాజిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీరు ముందుకెళ్ళినట్లయితే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఇంక ఈ వారాంతం కూడా మీదే అనే చెప్పవచ్చు. వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికంగా మీరు బలోపేతం అవుతారు. అలాగే అవసరానికి కూడా డబ్బందే అవకాశం ఉంది. ఓవరాల్‌గా వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇష్ట దైవాన్ని మీరు స్మరించడం వల్ల, మీ ఇష్ట దైవాన్ని మీరు స్మరించడం వల్ల చాలా అద్భుతాలు ఈ వారాంతంలో మీరు చూసే అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే కాలం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు మనకి స్ఫూర్తినిచ్చే అవకాశం ఉన్నాయి. వీటికి స్పష్టమైన రూపం ఇచ్చే ప్రయత్నం కూడా మీరు చేయండి. చాలా అద్భుతాలే మీరు చూడగలుగుతారు. అలాగే వ్యాపారాల్లో కూడా మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకునే అవకాశం ఉంటుంది. అవసరానికి ధనం సమకూరుతుంది. మరీ ముఖ్యంగా మనకి పండగ టైంలో. అలాగే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే మహాలక్ష్మిని ధ్యానం చేసుకోవడం వల్ల మనకి ఈ వారాంతంలో కూడా డబ్బుకి కొదవ ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. మనకి ఏవైతే పనులు అవ్వలేదో ఆ పనులన్నీ కూడా అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మనకి మకర రాశి వారికి పంచమంలో గురుబలం ఉండడం వల్ల సంకల్పించిన పనుల్లో అన్నిట్లో కూడా మనం విజయం సాధించే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. అవసరానికి ధనం, మరి ముఖ్యంగా అవసరానికి ధనం సమకూరే అవకాశం ఉంది. మీ వల్ల కొందరికి మేలే జరుగుతుంది. మన వల్ల ఎప్పుడు కూడా మకర రాశి వల్ల ఎవ్వరికీ కూడా హాని అనేది జరగదు. అలాగే మన వల్ల ప్రతి ఒక్కరికి కూడా మేలే జరుగుతుంది. ఈ వారాంతంలో కూడా మన వల్ల చాలా మందికి మేలు జరిగే అవకాశం ఉంది. అలాగే పెద్దలు మీ ప్రతిభను గుర్తించే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే ఈ వారం మధ్యలో మీరు శుభవార్తలు కూడా వినే అవకాశాలున్నాయి. శుభకార్యాలకు మనం హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మనకి ఈ వారాంతంలోనే కొంచెం మనశ్శాంతంగా ఉండడమే కాకుండా, మనకి ఏవైతే పనులు పెండింగ్‌లో పడిపోయే పనులన్నీ కూడా మనకి జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే మాత్రం ఈ వారంలో మనకు కనిపిస్తుంది. మనకి ఈ వారాంతంలో మన శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల మనకి మరిన్ని ఉపయోగాలు మనకి కలిసొచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా, అనారోగ్య సమస్యల నుంచి మనకి ఏవైతే పనులు అవ్వట్లేదు ఇవన్నీ కూడా మన జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి మీరు శివాలయాన్ని సందర్శించుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. శుభ ఫలితాలనేవి అందుకునే అవకాశం ఉంది. మనోబలం చాలా అవసరం మనకి. అలాగే కొన్నిసార్లు మనం మంచి తలపెట్టినా కూడా కీడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించడం అనేది ఈ వారాంతంలో చాలా ముఖ్యం. అలాగే సమయానికి కూడా ధనం సమకూరే అవకాశం ఉంది. ఆర్థికంగా మనం కొంచెం ఏవైతే కొంచెం ఇబ్బందులు పడుతున్నామో, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కూడా మనకి ఈ వారాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కాలం కూడా మనకు కలిసొచ్చే అవకాశం ఉంది. అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్‌గా మనకి కుంభరాశి వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి ఈ వారఫలం అనేది మనం చెప్పుకోవచ్చు ఈ ద్వాదశ రాశుల్లో. అలాగే మీరు మహాలక్ష్మిని మీరు ధ్యానించడం వల్ల మరిన్ని మంచి ఉపయోగాలు, మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోగలుగుతాము. అలాగే మనకి ఈ వారంతో ఎవరు మన, ఎవరి పని అనేది కూడా తెలుస్తారు. మన కష్టాల్లో ఉన్నవాళ్ళెవరు, మనకి సంతోషాల్లో ఉన్నవాళ్ళెవరు.
అసలు ఏంటి? మనకి అసలు ఏం జరుగుతుంది? మనం చేస్తున్నది మంచా? చెడా? ఇలాంటి అనేక రకమైనటువంటి విషయాలు ఈ వారాంతంలో మనకి చాలా తెలిసే అవకాశం ఉంది. అలాగే మరి ముఖ్యంగా విద్యార్థులకి కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ వారాంతంలోని శుభవార్తలు వినే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే మనకి తదుపరి మీనరాశి చూసుకున్నట్లయితే మాత్రం, ఈ మీనరాశికి అదృష్ట యోగం అనేది చాలా అద్భుతంగా ఉందండి. ధైర్యంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. అలాగే అదే సమయంలో అప్రమత్తత కూడా చాలా అవసరం. ప్రతీది కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవడం, మనకి ఎక్కువగా మోసం జరిగే అవకాశం ఎక్కువగా మీనరాశికి ఉంటుంది కాబట్టి, అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటలు గాని, అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు గాని మనం ఒకటికి 2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని పెట్టుబడి గాని, వ్యాపారాలు గాని, మంచి గాని, చెడు గాని ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం ఈ వారాంతంలో కూడా ప్రతీదీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఆర్థికంగా నిలదొక్కుకుంటాము. అవసరానికైతే మాత్రం డబ్బులు అందే అవకాశం ఉంది. ధనం అందే అవకాశం ఉంది. అలాగే మనకున్నటువంటి ఆస్తులు కూడా మంచి లాభోపేతం అయ్యే అవకాశాలున్నాయి. మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకవ్వచ్చు, వ్యాపారస్తులకవ్వచ్చు మంచి లాభాలొచ్చే అవకాశాలైతే మాత్రం మీనరాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం తొందరపాటుగా మీరు వ్యవహరించడం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా, నిదానంగా డబ్బు విషయంలో గాని, ఆర్థికపరమైన విషయాలు ఒకటికి 2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వారాంతం అంతా కూడా సూర్య భగవాన్ని గాని మీరు ఆహ్, ఆరాధించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బావుంటుంది. ఇలాగ మనం ఈ వారంతో కూడా ఈ ద్వాదశ రాశుల కోసం మనం చాలా అద్భుతంగా చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. మీ దిలీప్. కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.